గాంధీ భవన్లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. లోపాయకరంగా జరిగిందా? ఎందుకు మీరు ఆనాడు మాట్లాడలేదు? ఎందుకు మాట్లాడలేదు? ఇవాళ ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? ఇది స్పష్టత ఇవ్వాల్సిన అవసరం కేటీఆర్ మీద ఉంది. సెంటర్ యూనివర్సిటీ భూముల వద్దకు వెళ్ళి బీజేపీ నేతలు మైహోమ్ వద్ద దగ్గరికి ఎందుకు వెళ్ళట్లేదు? మైహోమ్ విహంగా కట్టింది కూడా యూనివర్సిటీ భూమిలోనే, సెంట్రల్ యూనివర్సిటీ భూమిలో నిర్మించారు. 100 ఫీట్ల రోడ్ ఇచ్చినారు. నేను కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి చూసిస్తా ఉన్నా. ఫస్ట్ మీరు మైహోమ్ విహంగా దగ్గరికి వెళ్ళి సర్వేర్స్ తీసుకెళ్ళి ఈ భూమి ఎక్కడ కట్టి, ఈ భవనం ఎక్కడ కట్టారు, ఏ భూమిలో ఉంది, దీనికి రోడ్ ఎట్లా ఇచ్చారు, అప్పుడు మీరెందుకు కళ్ళు మూసుకున్నారు? ఇవన్నీ కూడా స్పష్టత ఇవ్వాలి. బట్ట కాల్చి పైనేస్తానంటే తెలంగాణ ప్రజలు ఓర్చుకోరు. కేటీఆర్ గారు, నీ తతంగం ఫస్ట్ బయటకు రావాలి. నువ్వు చేసినటువంటి తతంగం, మైహోం రామేశ్వరరావుకు నువ్వు చేసినటువంటి లోపాయకారి మద్దతు, తద్వారా ఎత్సు భూములు కబ్జా చేసుకునే భవనాలు నిర్మిస్తే ఆనాడు నువ్వు ఇవాళ ఎట్లా మాట్లాడుతూ ఉన్నావు? ఇవన్నీ కూడా బయటకి రావాల్సినటువంటి అవసరం ఉన్నది. మిగతా డీటెయిల్స్ అన్ని మీకు ఇస్తాం. నేను ఇవాళ ప్రతి చిన్న విషయాన్ని రాజకీయ కోణంలో లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్న కేటీఆర్ 10 ఏళ్లలో హైదరాబాద్ చుట్టూన్న భూములు కొన్ని వేల ఎకరాలు కాజేసిన మీరు, మీకు వంతపాడే, మీకు బినామీలుగా ఉన్నటువంటి ఎన్నో కంపెనీలకి భూములు బదలాయించిన మీరు, తెలంగాణ రాష్ట్ర ప్రజల సొత్తును దోచిన మీరు ఇవాళ హెచ్సి భూముల గురించి మాట్లాడే అర్హత లేకు నీకు. నిజాం ప్రభువును మొదలుకొని రాజశేఖర రెడ్డి వరకు, కిరణ్ కుమార్ రెడ్డి వరకు కాపాడినటువంటి ప్రభుత్వ భూములు, ప్రజల భూముల్ని కాజేసిన ఘనత బీఆర్ఎస్ నాయకులది. కేటీఆర్ చుట్టూండే మంత్రులు, ఎమ్మెల్యేలు బాజాప్తగా భూదందా చేసి భూ బకాసులుగా మారి రాష్ట్ర భూముల్ని, రాష్ట్ర ప్రభుత్వ భూముల్ని కాజేసినటువంటి వాస్తవాలు ఇలా తెలంగాణ ప్రజలు మర్చిపోలే. హెచ్సిలో ఉన్నటువంటి 434 ఎకరాల భూమి ప్రభుత్వానిది. దాని బదులుగా యూనివర్సిటీకి వేరే భూమి ఇవ్వడం జరిగింది. ఇది తెలిసి కూడా రాద్ధాంతం చేసి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం ఏదో చేస్తూ ఉన్నారో తెలంగాణ ప్రజలు, విఘ్నులు తిరస్కరిస్తారని ఆశిస్తూ ఉన్నాం. గోపన్నపల్లికి ఇచ్చిన భూముల్లో అన్యాక్రాంతమైంది, చాలా కబ్జాల గురైంది. దాంట్లో మైహోం రామేశ్వరరావు బిల్డింగ్ కూడా కబ్జా చేసి కట్టిందే. బాజాప్తా హెచ్సి భూమిలోనే కట్టినారు. ఇవన్నీ బయటకు రావాలి. డెఫినెట్గా మినిస్టర్ల మీటింగ్ జరుగుతూ ఉంది. ఏం తీసుకోవాలో, ఏం చేయాలో చేస్తారు. యూనివర్సిటీ అంటే మా గౌరవము. సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ రావటానికి కారణం ఇందిరాగాంధీ గారు, కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ వీలేరు గొప్పగతనం కాదు. ఇది తప్పుడు మాట్లాడుతున్నారు. ఇది లోతుగా అధ్యయనం చేయాలి. ఇందిరాగాంధీ ఇచ్చిన భూముల్లో ఆనాడు ఐజీఎం భరత్కి ఇస్తే దాని నుంచి ఇలా ప్రభుత్వానికి వచ్చిన భూమి, ఆ భూమికి బదులు భూమి యూనివర్సిటీకి ఇవ్వడం జరిగింది. ఆనాడు రిజిస్టర్ గారు సంతకం పెట్టి భూ బదలాయింపుకి సంతకాలు చేశాడు వై నరసింహులు రిజిస్ట్రార్ గారు. భూమికి బదులు భూమి వచ్చింది యూనివర్సిటీకి. అది కొంత దాంట్లో కబ్జా అయిందన్న వేరే అంశం. కానీ ఈ భూమికి బదులు మాత్రం యూనివర్సిటీకి వేరే భూమి ప్రభుత్వం ఇచ్చింది. ఆ కాగితాలు కూడా మీకు ఇచ్చినాం. ఇప్పుడు ప్రతిదాన్ని రాజకీయ కోణం చేసి బురదల్లే ప్రయత్నం చేసిన ప్రతిపక్షాలకి ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలి. ప్రజలు ఇవాళ తెలుసుకోవాల్సింది, నిజంగా కూడా హెచ్సి భూములు ప్రభుత్వం లాక్కుంటుందా? లాక్కోవట్లేదే. హెచ్సి నుంచి ప్రభుత్వం తీసుకున్న భూమికి బదులు భూమి ఎప్పుడో ఇవ్వడం జరిగింది. ఇది ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రభుత్వ భూమే. ఇప్పటివరకు కోర్టు కేసు ఉండడం వల్ల అది ప్రభుత్వానికి స్వాధీనం చేసుకోలేదు. ఇవాళ కోర్టు కేసు పోయింది కాబట్టి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటా ఉంది. ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా ఇవాళ అదే పని చేసేది. కాంగ్రెస్ ప్రభుత్వం కోర్టు కేసులో అయిపోయింది కాబట్టి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఏదన్నా ఇప్పుడు క్లీన్ ప్రభుత్వ భూమి కాబట్టి ప్రభుత్వం క్లీన్ చేస్తూ ఉంది.
ప్రభుత్వానికి స్వాధీనం చేసుకున్న భూమి కదా, కోర్టు ద్వారా వచ్చిన భూమి అది. ఇప్పుడు మనము సెంట్రల్ యూనివర్సిటీ భూమి లాక్కుంటే నేరము. భూమికి బదులు భూమి ఇచ్చిన తర్వాత ఈ బదిలీలో వచ్చిన భూమి మీదనే మనం సాగు చేస్తూ ఉన్నాం. దాంట్లో తప్పేముందని అడుగుతా ఉన్నాను. సరే, రేపటి రోజున మంత్రివర్గం నిర్ణయం తీసుకున్న తర్వాత ఏ విషయానికి ఏ స్పష్టతకు వస్తుందో ఆ తర్వాత విషయం. కానీ ఇవాళ నేను చెప్పే కోణం ఏంటంటే, రాజకీయంగా తప్పులు చేసిన కేటీఆర్, భూములు అమ్ముకున్న కేటీఆర్, ప్రభుత్వ భూములు కబ్జా చేసిన కేటీఆర్, వారి హయాంలో సెంట్రల్ యూనివర్సిటీ భూములు వారి బినామీలకి ధరావతం చేస్తే అప్పుడు మాట్లాడని కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఇవాళ ఎట్లా మాట్లాడతారు? దాడి అని ఎట్లా అనుకుంటారు మీరు? ప్రభుత్వ భూమిని ఇప్పుడు ప్రభుత్వ భూమిని ప్రభుత్వమే తీసుకుంటుంది కదా, యూనివర్సిటీ భూమి కాదు అది. మీరు స్పష్టత తీసుకోవాల్సింది, అది యూనివర్సిటీకి సంబంధించిన భూమి కాదు, అది ప్రభుత్వానికి సంబంధించిన భూమినే ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. ఇన్ని రోజులు ఎందుకు స్వాధీనం చేసుకోలే? కోర్టులో ఐఎంజీ భరత్ సంస్థకి, మనకి కోర్టులో కేసు ఉండింది, ప్రభుత్వానికి సంస్థకి. ఇవాళ కోర్టు తీర్పు ఇచ్చింది కాబట్టి తద్వారా ఆ భూమిని స్వాధీనం చేసుకుంటా ఉంది. ఇవాళ 1 ఇంచు భూమి కూడా యూనివర్సిటీది తీసుకోవట్లేదు. అక్కడ స్టూడెంట్స్లో అక్కడ ఉంది కాబట్టి ఇప్పుడు మన భూమి మనం తీసుకోవడానికి ఇంత రాద్ధాంతం చేయాల్సి వస్తుంది. యూనివర్సిటీ విద్యార్థులకు కూడా ఈ విషయం తెలుసు, భూమికి బదులు భూమి ఇచ్చిందనే విషయం కూడా తెలుసు. వారు అదనంగా ఈ భూమి అడుగుతా ఉన్నారు, అది ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ఎస్, ఇప్పుడు హెచ్ భూమి కానీ ఉస్మానియా భూమి కానీ 1 ఇంచు కూడా అమ్మడం కుదరదు, అమ్మటానికి వీల్లేదు, అమ్మము కూడా. ఇది హెచ్కి సంబంధించిన భూమి కాదు, ఇది ప్రభుత్వానికి సంబంధించిన భూమి. నేను మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, పిసిసి ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తూ ఉంది, సమూలంగా ఏ యూనివర్సిటీకి చెందిన భూమి అయినా కబ్జా అయితే దాని మీద పునర్ సర్వే చేసి వెనక్కు తీసుకునే ప్రయత్నం చేయాల్సిందిగా నేను ముఖ్యమంత్రి గారు కోరుతా ఉన్నాను. అంతే కదా, ఇప్పుడు దొంగతనం చేసి దొంగ అని అరుస్తున్నట్టుగా ఉంది ఇది. ఇప్పుడు లెక్కలు తీస్తే బొక్కలు ఇరుగుతాయి. ఎన్ని భూములు వాళ్ళు కబ్జా చేశారో ఒక్కసారి చూడండి. బీఆర్ఎస్ డబుల్ స్టాండర్డ్స్ అండ్ యుఓహెచ్ స్టాండ్ ఎక్స్పోజ్డ్. ఇప్పుడు వాళ్ళకో నీతి మాకో నీతి అంటే ఎట్లా? మా దగ్గర స్పష్టత ఉంది, క్లారిటీ ఉంది. నేను ఇవాళ మీకు పిసిసి ప్రెసిడెంట్గా క్లారిటీ ఇవాళ సాగు చేస్తున్న, అక్కడ బుల్డోజర్తో సాగు చేస్తున్న భూమి ప్రభుత్వ భూమి, యూనివర్సిటీకి సంబంధించిన భూమి కాదు. దీని బదులు భూమి యూనివర్సిటీకి ఇవ్వడం జరిగింది. ఆ భూమిని కబ్జా చేసింది టీఆర్ఎస్ నాయకులు. ఇప్పుడు ప్రభుత్వం భూములు అమ్ముకునే స్థాయి ఎందుకు వచ్చింది వాళ్ళ రాష్ట్రంలో? ఎవరి నిర్వాహకం వల్ల వచ్చింది? 600 లక్షల కోట్లు కేసీఆర్ అప్పు చేస్తే కదా ఆ పరిస్థితి వచ్చింది. సంక్షేమం నడవాలి, రైతు సంక్షేమం నడవాలి, బీదల సంక్షేమం నడవలేపు కొన్ని ఇటువంటి చర్యలు ఉంటాయి. దానికి కారణం ఎవరో ఒకసారి మనం అన్వేషించాల్సిన అవసరం ఉన్నది. ఓకే, ఈ సబ్జెక్ట్ పోతే రెండవ సబ్జెక్టు ఇవాళ అన్నిట్లో ఎంక్వైరీలు జరుగుతూ ఉన్నాయి. ప్రజాస్వామ్యబద్ధంగా ఎంక్వైరీలు జరుగుతూ ఉన్నాయి. వాస్తవాలు బయటకు వచ్చినప్పుడు శిక్షలు ఉంటాయి. మీరు కాళేశ్వరం ప్రాజెక్ట్ చూడండి, ఎంక్వైరీ జరుగుతూ ఉంది. కమిషన్ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ప్రజాస్వామ్యబద్ధంగా నడవాలి కాబట్టి ఎంక్వైరీ అయిన తర్వాత, వాస్తవాలు వచ్చిన తర్వాత చర్యలు ఉంటాయి. కిసాన్ కేతు వారి వల్ల కార్యవర్గ సమావేశం జరిగింది. శుక్లా గారు అఖిల భారత ఉపాధ్యక్షుడు వచ్చినారు. వాళ్ళకు బహుత్తరమైన కార్యక్రమాన్ని ఇవాళ లాంచ్ చేస్తూ ఉన్నారు. ఫార్మర్స్ కమ్యూనిటీ బిల్డింగ్ పేరిట. దీంట్లో మీరు స్కాన్ చేస్తే దీన్ని స్కాన్ చేస్తే మీకు మెంబర్షిప్ అయ్యే అవకాశం